బ్యాటింగ్లో షకీబ్ అల్ హసన్ 64 పరుగులతో అర్ధ సెంచరీ సాధించగా పేసర్ రిషాద్ హుసేన్ 3 కీలక వికెట్లతో దెబ్బతీశాడు. ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. అయితే ఛేదనలో నెదర్లాండ్స్ ఆట తీరు బాగానే ఉన్నా చివరి 6 ఓవర్లలో తడబాటు దెబ్బతీసింది. విక్రమ్జిత్ ఉన్న కాసేపు వేగం చూపుతో 3 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. 14వ ఓవర్ వరకు సజావుగా సాగిన డచ్ చేజింగ్ ఆ తర్వాత పూర్తిగా తడబడింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ తమ సూపర్ 8 ఆశలను మరింత మెరుగుపరుచుకుంది. మరోవైపు బంగ్లా విజయంతో వరల్డ్ కప్లో సూపర్ 8 రేస్ సమీకరణాలు మారిపోయాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, గ్రూప్ డి నుంచి దక్షిణాఫ్రికా తదుపరి దశకు అర్హత సాధించాయి. ఇక మిగిలిన బెర్తుల కోసం పోటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అయితే గ్రూప్ డిలో శ్రీలంకను బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నాకౌట్ చేసింది. నెదర్లాండ్స్పై బంగ్లాదేశ్ విజయం సాధించడంతో శ్రీలంక సూపర్ 8 ఆశలు ఆవిరయ్యాయి. ఈ విజయంతో బంగ్లాదేశ్ 4 పాయింట్లకు చేరుకుంది. 0.478 నెట్ రన్ రేట్తో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన 3 గెలిచిన దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. మరోవైపు శ్రీలంక 1 పాయింట్తో టేబుల్ అట్టడుగున నిలిచింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ చేతిలో లంక ఓటమి పాలింది. వర్షం కారణంగా నేపాల్తో జరిగే మ్యాచ్ రద్దయింది. అయితే 1 పాయింటే సాధించినప్పటికీ బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ మ్యాచ్ ముందు వరకు సూపర్ 8 క్వాలిఫైపై శ్రీలంక ఆశతోనే ఉంది. బంగ్లాదేశ్ మిగిలిన మ్యాచ్ల్లో ఓడి నెదర్లాండ్స్పై గెలిచి తదుపరి దశకు చేరుకుందామనుకుంది. కానీ నెదర్లాండ్స్పై బంగ్లాదేశ్ గెలవడంతో సమీకరణాలు తారుమారయ్యాయి. లంక చివరి మ్యాచ్లో గెలిచినా గరిష్టంగా 3 పాయింట్లతో లీగ్ దశను ముగుస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ 3 పాయింట్లు అధిగమించడంతో శ్రీలంక టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.